హాయ్ గైస్, మీరు నా వీడియోస్ చూస్తే మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. నేను ఆల్రెడీ హాలిడేస్కి ఇండియా వచ్చాను. సో ఈ హాలిడేస్లో నేను కొన్ని సిరీస్ లాగా ఎపిసోడ్స్ ఆఫ్ డిసీజెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి డిసీజెస్ అంటే ఇక అందరికీ కామన్గా ఉండే డిసీజెస్, కానీ వాటిని వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళ లైఫ్లో, ఇలాంటి వాటి గురించి నేను డిసీజెస్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ ఆఫ్ డిసీజెస్లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అంటాం కదా దాన్ని. ఎందుకు అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? నార్మల్గా బ్లడ్ని క్యారీ చేస్తూ కొన్ని వెజల్స్ ఏవైతే బ్లడ్ని తీసుకెళ్తూ ఉంటాయో, ఆ వాల్స్ ఏవైతే ఆ బ్లడ్ వెజల్ వాల్స్ ఉంటాయో వాటి మధ్య బ్లడ్ మధ్య ఉండే ప్రెషర్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? చాలా టైప్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి, కానీ దానిలో నేను 3 మెయిన్ కాజెస్ మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, బ్లడ్ వెజల్ ఏదైతే నారో అయిపోతుందో దానిలో బ్లడ్ వెళ్ళడం అనేది కష్టంగా ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది మనం ఇంక్రీజ్ అవుతుంది, అక్కడ మనం చూస్తాం. సెకండ్, మనం సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ సాల్ట్ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ రీజన్, మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా, ఒబేసిటీ ఉన్నా, ఆల్కహాల్ తీసుకున్నా, స్మోకింగ్ చేస్తున్నా, ఇలాంటి అదర్ కాజెస్ వాటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అంటే 120/8, ఇది మనందరికీ తెలుసు కదా. కానీ మీకు హైపర్ టెన్షన్ ఎప్పుడు ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు హాస్పిటల్స్కి రిపీటెడ్గా వెళ్ళినప్పుడు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకున్నప్పుడు 120/80 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఒకసారి చూస్తే కాదు, 2-3 సార్లు లేదంటే 4-5 సార్లు మీరు అలా చెక్ చేయించుకున్నప్పుడు ఎక్కువగానే చూపిస్తుంది అంటే మీకు ఉంది అని అర్థం. ఇప్పుడు మనము దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అనేది చూద్దాము. కాంప్లికేషన్స్ అంటే మనకు అది తెలియదు అనమాట, లోపల అది ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది మన ఆర్గాన్స్ ని, మన బాడీని. ఫస్ట్ ఆర్గాన్ ఏది ఎఫెక్ట్ అవుతుందంటే అది హార్ట్ అనేది ఈ ప్రెషర్ కి అగేన్స్ట్ గా పంప్ చేస్తూ ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఇది బ్రెయిన్ కూడా చిన్న చిన్న ఆర్టరీస్ ఏవైతే సప్లై చేస్తూ ఉంటాయో వీటిని బ్లాక్ అయిపోవడం వల్ల లేదంటే నారో అయిపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ కి సరిగ్గా బ్లడ్ అందక బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది కిడ్నీస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఐస్ అనమాట, ఐస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ఆర్టరీస్ అనేవి సప్లై చేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి బ్లడ్ విషయం సరిగ్గా కనపడకపోవడము, క్లియర్ గా కనపడకపోవడము, ఇలాంటివి మనం చూస్తాం. బ్లడ్ ప్రెషర్ ఉన్న ప్రతి పేషెంట్ కి ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయా? కాదు. ఎవరైతే బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేసుకోకుండా, హాస్పిటల్ చెకప్ చేయించుకోకుండా, డాక్టర్ ని ఫాలో అప్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రాపర్ కేర్ తీసుకోవడం అనేది అసలు చాలా మంది బ్లడ్ ప్రెషర్ అనేది ఒక డిసీజ్ గానే చూడరు, ఎందుకంటే వాళ్ళ సింటమ్స్ అనేవి ఉండవు కాబట్టి. కొంతమందికి మాత్రము ఇట్లా హెడేక్ వస్తుంది, లేదంటే నీరసంగా అనిపిస్తుంది. కానీ మనం దాన్ని అలా ఇగ్నోర్ చేయడం అనేది మంచి విషయం కాదు. దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే, మీరు తీసుకునే ఫుడ్ లో సాల్ట్ అనేది చాలా తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మంచి ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి. ఆల్కహాల్ తీసుకోకండి. స్ట్రెస్ని కూడా మంచిగా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే, మీ డాక్టర్ ఏవైతే మీకు రికమెండ్ చేశారో టాబ్లెట్స్ వేసుకోమని కరెక్ట్గా టైంకి వేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకోవడం వల్ల పెద్ద పెద్ద డిసీజెస్, కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకునే వాళ్ళం అవుతాము. సో రెగ్యులర్గా టాబ్లెట్స్ అనేవి తీసుకోండి, బీపీని కూడా మంచిగా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇన్ కేస్ ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక సేవ్ చేసుకోండి. మీకు ఎలాంటి డిసీజెస్ ఇంకా కావాలనుకున్నా కూడా మీరు కమెంట్ చేయండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకోసం వీడియో